హాయ్ వివర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. వ్యూమా లెర్నింగ్స్ ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే టీఎస్ టీజీ టెట్ తెలంగాణ పేపర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది. అలాగే విత్ ఇన్ 10 to 15 మినిట్స్లో మీకు కవర్ అయిపోతాయి. లెంతీ వీడియో అనేది మ్యాథమెటిక్స్ ఉందండి, ఎందుకంటే అది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంది. అలాగే సెకండ్ పేపర్ 21 మే 2024లో జరిగిన పేపర్ కూడా సబ్జెక్ట్ వైజ్గా సిడిపి తెలుగు అనేది కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో ద్వారా ఇంగ్లీష్ 61 to 90 బిట్స్ అనేది చూద్దామండి. ఈ పేపర్ వచ్చేసి మే 21, 2024లో జరిగిన పేపర్ అండి. లెట్ స్టార్ట్ 61 to 90 బిట్స్. రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 61 to 65. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇక్కడ మీరు కేర్ఫుల్గా క్వశ్చన్స్ అనేది 61 to 65 క్వశ్చన్స్ అనేది క్లియర్గా చదవండి. ఓకే, చదివిన తర్వాత మీరు ఇక్కడ పారాగ్రాఫ్కి అనేది వెళ్ళండి. పారాగ్రాఫ్లో మీకు క్లియర్ అనేది ఇచ్చుంటారు, లైన్ టు లైన్లో విత్ ఆన్సర్స్ అనేది ఈజీగా మీకు ఐడెంటిఫై చేసే విధంగా ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫిలాడెల్ఫియా ఈజ్ ఎ సిటీ నోన్ ఫర్ మెనీ థింగ్స్. ఈ 2 పారాగ్రాఫ్స్ అనేది క్లియర్గా చదవండి. అయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంకొకసారి చదవడానికి ట్రై చేయండి. క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ అనేది ఇన్కరెక్ట్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఒకటి ఉంటుంది. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ వచ్చేసి కంప్లీట్గా ఫిలాడెల్ఫియా అనే ఒక సిటీ గురించి ఇచ్చారండి. ఇక్కడ మ్యూరల్ ఆర్ట్ వర్క్ అనేది వాల్స్ మీద ఆ సిటీలో చేయబడి ఉంటుంది. ఆ సిటీలో అనేది యునైటెడ్ స్టేట్ క్యాపిటల్ అండి. మీరు ఒకసారి క్లియర్ గా చదవండి ఇది. ఓకే, దీంట్లో వచ్చేసి రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఫిలాడెల్ఫియా హ్యాస్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ మ్యూరల్స్ ఇన్ ది వరల్డ్ అని ఉంది. ఇది రాంగ్ ఆప్షన్ అండి. ఓకే, రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ద యంగ్ పీపుల్ లెర్న్ టు కొలాబరేట్ విత్ అదర్ పీపుల్ డ్యూరింగ్ పెయింటింగ్ అండ్ డిజైనింగ్ మ్యూరల్స్. The young people involved helped to create magnificent pieces of art. Jenny Golden's mural program has become a model for other cities throughout the country seeking to help troubled youth. Okay, ఇవన్నీ 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హ్యాస్ పర్ ద ప్యాసేజ్ ద ట్రబుల్డ్ యూత్ ఆర్ పైడ్ విత్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆర్టిస్ట్. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టిస్ట్. ఇక్కడ చూడండి, ఈ ఆన్సర్ అనేది క్లియర్గా మీకు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఓకే, ఈ లైన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. హ్యాస్ పర్ ద ప్యాసేజ్ హూ వర్ బెనిఫిటెడ్ డ్యూ టు దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మ్యూరల్ ప్రోగ్రామ్. ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరిది ఉంది అంటే ద ట్రబుల్డ్ యూత్ ఆఫ్ ది సిటీ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ద ట్రబుల్డ్ పొలిటీషియన్స్ కాదు, ఆర్టిస్ట్ కాదు, ట్రబుల్డ్ రెసిడెంట్స్ కాదు. ఓకే, యూత్. నెక్స్ట్ క్వశ్చన్. Of course, the murals are not just in poor neighborhoods but more affluent ones as well. Choose the synonym for the word affluent. Affluent అంటే మీనింగ్ వచ్చేసి రిచ్. ఓకే, రిచ్ అనే అర్థం అండి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. As per the passage, the USA's Declaration of Independence was signed in Philadelphia. Option 4 is correct. Paragraph complete అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ డాష్ March 21st every year. Choose the correct option. Okay, on March 21st every year is correct. ఓకే, ఇక్కడ మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ పొజిషన్ కానీ అంటే యువర్ కీస్ ఆర్ ఆన్ ద టేబుల్ అని పొజిషన్ మీద మెన్షన్ చేసి ఉంటారు. అలాగే ద మ్యాన్ వాజ్ స్టాండింగ్ ఆన్ ది రూఫ్. ఓకే, ఇక్కడ మూమెంట్ అనేది ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. అలాగే హీ ఈజ్ ఆన్ ది బస్ అని అంటారు. హీ ఈజ్ ఆన్ ది బస్ నౌ అని అంటారు. ఇన్ ది బస్ అని అన్నారు. ఓకే, ఆన్ ది బస్ నౌ. ఓకే, ఓకే, ఇవొక్కటి మీరు ఐడెంటిఫై చేయండి. ఒకసారి మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. డ్యూరింగ్ దే విజిట్ టు ఇండియా ద ఫ్యామిలీ సా డాష్. ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డ్యూరింగ్ దే విజిట్ టు ఇండియా ద ఫ్యామిలీ సా ద తాజ్ మహల్. ఆప్షన్ 3 ద తాజ్ మహల్ ఈజ్ కరెక్ట్. అంటే ద తాజ్ మహల్, ద అట్లాంటిక్ ఓషియన్, జాగ్రఫికల్ ప్లేసెస్ కానీ లేదా రివర్
ముందు, ఓషియన్స్ ముందు, సీస్, డెజర్ట్స్, ఫారెస్ట్ ముందు అనేది ఇక్కడ మీరు ద అనేది ఆర్టికల్ యూస్ చేయాలి. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ అనేది యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రీస్ అలాంగ్ ద రోడ్ డాష్ డౌన్ డ్యూరింగ్ ద రోడ్ వైడనింగ్ వర్క్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. వర్ ఫెల్డ్ down. Okay, were fell down is correct answer. Option 2 is correct. Next question, the presence of large number of people dash immense noise to the neighbors. Choose the correct option to complete the sentence. The presence of large number of people caused, option 4 is correct, caused immense noise to the neighbors. Okay, next question, the study reveals that spending excessive time with mobile phone dash the cognitive level of the children. Identify the appropriate option. Affects the cognitive level of the children. Okay, option 1 is correct. Next question, చూస్ ది కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది కూడా మీరు ఒక్కసారి 2 ఆప్షన్స్ అనేది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, చూస్ ది కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. ఇక్కడ హూ ఎవర్ అనేది క్వశ్చన్లో మీకు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఎవర్ విల్ బీ అనేది రాదండి. హూ ఎవర్ విల్ బీ అనేది రాదు. హూ ఎవర్ కమ్స్ అనేది డైరెక్ట్గా మీరు సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మాత్రమే మీకు కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, హూ ఎవర్ కమ్స్ ప్రమోషన్ కాదు, ఫస్ట్. హూ ఎవర్ comes first in the assessment will be given promotion. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ విల్ బీ ద అసెస్మెంట్ ఇన్ హూ ఎవర్ ప్రమోషన్ గివ్స్ కమ్స్. హూ ఎవర్, ఓకే, ఫస్ట్ హూ ఎవర్ అనేది వాళ్ళు ఇచ్చారు. హూ ఎవర్ కమ్స్, ఓకే, ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ విల్ బీ given promotion. Okay, given promotion is correct answer. Okay, option 2 is correct. ఓకే, ఒక్కొక్కటి మీరు 4 ఆప్షన్స్ అనేది క్లియర్గా చదవండి. 2 ఆప్షన్స్ అనేది ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అట్ లాస్ట్ ద యంగ్ మ్యాన్ స్టార్టెడ్ ఈటింగ్ లైక్ ఏ హార్ట్స్. At last the young man started eating like a horse. The meaning of the expression eating like a horse అంటే ఎక్సెసివ్లీ, ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ అనేది నార్మల్గా కాకుండా మితిమీరి తినడం. ఓకే, ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ, ఓకే, మితిమీరి తింటున్నారు అని అర్థం. ఓకే, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్. చూస్ ది కరెక్ట్ రిపోర్టెడ్ సెంటెన్స్. ఓకే, the teacher asked the student if they had completed their project. Option 1 is correct. ఓకే, కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి 4 ఆప్షన్స్ని. ఓకే, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ అనేది కామన్గా ఉంది. ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్, హ్యాడ్ అనేది మనం ఈ రెండిట్లో క్వశ్చన్స్ ఉన్నాయి అని, ఆన్సర్ ఉంది అని తెలుస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇఫ్ దే హ్యాడ్ అని అనాలి, కానీ ఇఫ్ దే హ్యాడ్ లేదు, ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, 2 అనేది కంపల్సరీగా మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు, పాస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్ దే ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ యాన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ నైదర్ నార్ అనేది, నైదర్ వచ్చినప్పుడు కంపల్సరీ నార్ ఉండాలండి. ఓకే, ఇది నెగిటివ్ వర్డ్ అయి ఉంటుంది. ఇది నెవర్ అనేది కదా, ఇది కూడా నెగిటివ్ వర్డ్. ఎవర్ అనేది పాజిటివ్ వర్డ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నైదర్ హర్ ఫాదర్ నార్ హర్ మదర్, ఇది కరెక్ట్ ఆప్షనే. ఓకే, ఇది కరెక్ట్. కానీ ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ మరి నెగిటివ్ రాకూడదు, పాజిటివ్ రావాలి. అంటే ఎవర్ స్కోల్డెడ్ అనేది రావాలి. ఎవర్ స్కోల్డెడ్ హర్. ఓకే, ఎవర్ స్కోల్డెడ్ హర్ అనేది కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెవర్ హర్ ఫాదర్ నార్ హర్ మదర్ ఎవర్ స్కోల్డెడ్ హర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్. ఓకే,
ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్గా తీసుకున్నట్లయితే నెవర్ అనేది ఇక్కడ చూడండి ఇది నెగిటివ్లో ఉంది కదా, నెగిటివ్లో ఉంది. ఇక్కడ పాజిటివ్లో రావాలి అంటే ఇక్కడ హ్యావ్ దే అని రావాలి. ఓకే, హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ నాట్ అని రాకూడదు, హ్యావ్ దే అనేది రావాలి. ఓకే, ఈ 2 ఆప్షన్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్లో రావాలి, నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్లో రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. She dash the party had she been invited. She dash the party had she been invited. Choose the correct option to make the sentence grammatically correct. ఓకే, ఇక్కడ థర్డ్ కండిషన్ సెంటెన్స్ అనేది ఉందండి. ఇక్కడ she would have attended. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Dash Rishabh Pant can be able to play cricket again. Choose the appropriate phrase to complete the sentence. In spite of his life-threatening accident, Rishabh Pant can be able to play cricket again. Option 2 is correct. Severity of accident అని అర్థం అక్కడ. ఓకే, ఆఫ్టర్ COVID-19 spread of various respiratory dash has increased. Choose the correct option to complete the sentence. Diseases, right? DISEASES. Option 1 DISEASES is correct answer. Next question. The army repelled the attack. Identify the antonym for the word repelled in the sentence. Repelled means drive back అంటే తరుముట, వెళ్ళగొట్టుట అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ ఆప్షన్ అనేది మనకు ఆపోజిట్లో ఇచ్చారు అంటే అట్రాక్టెడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అట్రాక్ట్ చేయడం అంటే ముందుకు అందరు రావడం. ఓకే, అట్రాక్టెడ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. What is the sound about? Somebody dash in the room. Choose the correct option. Complete the sentence. Is crying in the room. Somebody is crying in the room is correct answer. Is crying. Next question. Choose the correct sentence. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ అని ఏది అంటున్నారు. ఓకే, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేవి 3 ఉన్నాయి. The old man is too weak to walk. Option 4 is correct. The old man is too weak to walk. Which of the following is the silent consonant letter in the word indentment? ఇక్కడ C అనేది సైలెంట్ లెటర్. ఓకే, మీనింగ్ ఇండెంట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ నేరారోపణ. ఓకే, the robber has been arrested. Identify the correct active voice sentence for the given sentence. The police have arrested the robber is correct answer. Option 3 is correct. Next question. Choose the correctly spelled word to complete the following sentence. Professor Meera is a dash teacher. Professor Meera is a professional teacher. Professional అనేది స్పెల్లింగ్ చూసుకోవాలి. PROFESSIONAL. ఓకే, ప్రొఫెషనల్ ఈజ్ కరెక్ట్, నాట్ డబల్ ఎఫ్. ఓకే, ఓకే, మీకు ఈజీగా ఇవి 2 ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, ఇది మాత్రం ఇవి 2 కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఎఫ్ అనేది సింగిల్గా ఉండాలి. ఓకే, ఎఫ్ అనేది ఓన్లీ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్టూడెంట్ నరేటింగ్ an interesting fantasy story in the class. This is the example of the following language function. ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఇమాజినేటివ్ ఫంక్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇమాజినేటివ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ టు క్రియేట్ ఇమాజినరీ కన్స్ట్రక్ట్ అండ్ టెల్ స్టోరీస్. స్టోరీస్ చెప్తున్నప్పుడు కానీ ఓకే ఇమాజినేటివ్ ఫంక్షన్ అని దాన్ని అంటారు. ఇన్స్ట్రుమెంటల్ అనేది ఏమంటారంటే గోల్స్ కానీ లేదా టాస్క్ కానీ ఎక్స్ప్రెస్ నీడ్స్ కానీ దీనికి ఇన్స్ట్రుమెంటల్ అంటారు. హ్యూరాస్టిక్ ఫంక్షన్ వచ్చేసి లెర్న్ ఆర్ డిస్కవర్ ఆర్ ఎక్స్ప్లోర్. ఓకే, ఎక్స్ప్లోర్కి ఇది వస్తుంది. అలాగే రెగ్యులేటరీ అనేది రూల్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ గవర్నమెంట్ నుండి కానీ
బ్యాంకింగ్ నుండి కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఇది వస్తుంది. ఇమాజినేటివ్ అనేది స్టోరీస్ కానీ అలాగే టెల్ స్టోరీస్ కానీ లేదా కన్స్ట్రక్ట్ ఇమాజినరీ ఎలాంటివి కానీ మనకు ఇక్కడ ఇమాజినేటివ్ ఫంక్షన్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ క్వాంటిఫైయింగ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సన్స్ పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు ఎక్స్ప్లిసిట్ procedure and rules is called measurement. Option 3 is correct. Okay, next question, identify the features of remedial teaching. Remedial teaching అనేది మోర్ ఫార్మల్ అని ఇచ్చారు. ఓకే, ఇది రాంగ్ ఆప్షన్. ఇంటర్ఫియర్ విత్ న్యూ టీచింగ్ కాదు. ఓకే, ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ కాదు. ఇట్ ఈజ్ హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్. ఓకే, ఇది రెమిడియల్ టీచింగ్ అనేది హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మెథడ్స్ అండి ఇవన్నీ. వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కోర్స్. స్పీచ్, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు లెటర్, న్యూస్ రిపోర్ట్, బయోగ్రాఫికల్ స్కెచ్ కాదు. ఓకే, స్పీచ్, ఆన్సర్ ఈజ్ స్పీచ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఎవరైతే లైక్ చేయలేదో చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు హెల్ప్ చేస్తే మీకు కూడా ఏదో ఒక చోట మీకు కూడా తిరిగి హెల్ప్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇన్ లాంగ్వేజ్ అక్వైజేషన్ ద చైల్డ్ అక్వైర్స్ ద లాంగ్వేజ్. ఇన్ లాంగ్వేజ్ అక్వైజేషన్ ద చైల్డ్ అక్వైర్స్ ద లాంగ్వేజ్. చైల్డ్ అక్వైర్స్ లాంగ్వేజ్ naturally. Okay, naturally without much practice is correct answer. Naturally without much practice is correct answer, but not traditionally with more repeated కాదు. ఓకే, రిపీటెడ్ ప్రాక్టీస్ కాదు, కండిషనల్లీ కాదు, కాన్షియస్గా కాదు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A teacher of class 8 engages her children in pre-reading activity. This will help the learners to connect the text to be read with their previous knowledge. Okay, connect the text to be read with their previous knowledge. Okay, ఇక్కడతో మనకు ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిందండి. 90 బిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ పేపర్ అనేది కంటిన్యూ చేద్దామండి. ఎవరికైతే 19th 20 ఎగ్జామ్ ఉందో వాళ్ళు కంపల్సరీగా 2 to 3 సెట్స్ అనేది కంపల్సరీగా చూసుకొని వెళ్ళండి. ఓకే, మీరు పారాగ్రాఫ్ అనేది నీట్గా చదివినట్లయితే మీకు 5 మార్క్స్ అనేది కంపల్సరీగా మీరు రీచ్ అవుతారు. ఓకే, అలాగే క్లియర్గా క్వశ్చన్స్ అనేది చదివి ఆప్షన్ నుండి ఎలిమినేట్ చేస్తూ వెళ్ళండి. 2 ఆప్షన్స్ అనేది కన్ఫ్యూజ్లో ఉంటాయి. ఓకే, ఆ ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేసినట్లయితే రిమైనింగ్ 2 ఆప్షన్స్లోనే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, టేక్ కేర్ అండి. కీప్ స్మైలింగ్. ఓకే, జస్ట్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ యువర్ టుమారో. టేక్ కేర్. బై బై.